మీడియాను పూర్తిగా కార్పొరేట్స్ ఆక్రమించేస్తూ ఉన్నారు. దాదాపు దేశంలో ప్రతి మీడియా కూడా కార్పొరేట్ల చేతుల్లోకే వెళ్ళిపోయింది, వెళ్ళిపోతుంది. అదానీ చేతిలోకి ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ కూడా తాజాగా అదానీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పటికే ఎన్డీటీవీ అదానీ గ్రూప్ చేతిలోనే ఉంది, మొత్తం ఎన్డీటీవీ అంతా. ఇప్పుడు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ అని ఇంతకుముందు వాళ్ళకు 50% షేర్ ఉండేనంట. ఇప్పుడు మిగిలింది కూడా పూర్తిగా కొనేసి దాన్ని అదానీ చేతిలోకి అయితే చేసుకున్నారు. అదే కాకుండా బీక్యూ ప్రైమ్ ఇది అదానీ చేతిలోనే ఉంది, ఎన్డీటీవీ అదానీ చేతిలో ఉంది, ఐఏఎన్ఎస్ అదానీ చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రతిదీ కూడా ఇప్పుడు రిలయన్స్ చేతిలో న్యూస్ 18, ఇవన్నీ అవే కదా, వయాకామ్ 18 అంటారు, న్యూస్ 18 రిలయన్స్ చేతిలోనే ఉంది. టైమ్స్ గ్రూప్ అది కార్పొరేట్ చేతిలోనే ఉంది. జీ న్యూస్ ఇదంతా కూడా కార్పొరేట్ చేతిలోనే. ఇండియా టుడే గ్రూప్ అందరికీ తెలుసు, అది కార్పొరేట్ చేతిలోనే. ఏబీపీ గ్రూప్ అది కార్పొరేట్ చేతిలోనే. హిందుస్థాన్ టైమ్స్ అందరికీ తెలుసు, అది బిర్లా వాళ్ళదని. హిందుస్థాన్ టైమ్స్ కార్పొరేట్ చేతిలో లేనివి ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా చూసుకుంటే దాదాపు అన్ని ప్రతి దాంట్లో కూడా పూర్తిగా వాళ్ళ చేతిలో, వాళ్ళ భాగస్వామ్యం. మిగిలినవి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళ చేతిలో ఉన్నాయి. మరి ఇటువంటి మీడియా అనేటివి ప్రజల కోసం పనిచేస్తాయని చెప్పి, ఒకప్పుడు మీడియా అంటే విలువల కోసము, మీడియా అంటే ప్రజల కోసం, ప్రజాస్వామ్యాల కోసం, హక్కుల కోసం, చట్ట నిబంధనలు ఇటువంటి వాటి కోసం అని చెప్పి పనిచేసేటివి. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్న మీడియా వాళ్ళ ప్రయోజనాల కోసమే. కార్పొరేట్ల చేతిలో పూర్తిగా మీడియా ఉంది అని అంటే అసలు ఎక్కడైనా కనుక ప్రజల సమస్యలు, ప్రజల వాయిస్, ప్రజల హక్కులు అనేది కనీసం హైలైట్ అయినా అవుతుందా? ఏదో పూర్తిగా కాకపోతే బాగోదు అన్నట్టు ఏదో అక్కడ ఎక్కడో అట్లా వచ్చిపోమ మెరుపుతిగలాగా ఎప్పుడన్నా కొన్ని మెరుపుతిగలు అట్లా మెరిపించుకుంటూ ఉంటారు. ఒక చట్టం చేయాలి. వేరే వ్యాపారాలు చేసేది ఎవరు కూడా మీడియాలోకి రాకూడదు. మీడియాలోకి వచ్చిన వాళ్ళు కేవలం మీడియా మాత్రమే రన్ చేయాలి, వేరే వ్యాపారాలు చేయకూడదు అని చెప్పి చట్టం చేస్తే అప్పుడు ఏమైనా పాసిబుల్ అవుతుందేమో. ఈ మీడియా తన విలువలను, తన విశ్వాసాన్ని, తన ఉనికిని కాపాడుకోవడం.